నమస్తే అన్న, మీ పేరన్నా? ఎస్ బాబు నా పేరు పెద్దాపురం, అది పెద్దాపురం నియోజకవర్గం. ఈసారి కాకినాడలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా, మీరు ఎంపీని ఎవరిని ఎంచుకుంటారు? సునీల్ గారిని ఎంచుకుంటాను. సునీల్ గారిని. ఎందుకు సునీల్ గారు కావాలి? ఆయన 2 సార్లు పోటీ చేసి అలా చంపే అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ నిర్మించిన వ్యక్తి పెద్ద ఎవరికే అవగాహన లేదు. ఆయన ఈ సునీల్ గారు అయితే ఇంక నోటింగ్ కాబట్టి ఇప్పుడు నెలగా ఉన్నాడు. 2 సార్లు 70 ఉన్నాడు కూడా. ఈసారి సునీల్ కి వేస్తారు నన్ను. అంటే మరి ఉదయ్ సీను నేను వస్తాను నేను చేస్తాను వస్తారని ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరిదైనా వాళ్ళండి. ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు. అలాగే ముందు అలాగే చెప్పారు. ఎవరికి ఇచ్చింది ఎవరితో ఆడ చేసుకుంటున్నాడు. మరి సునీల్ గారు వస్తే చేస్తారంటారా? సునీల్ గారు వస్తే చేస్తారని చక్కగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా దెబ్బతిని ఉన్న దాని మీద ఇప్పుడు బాగా అవగాహనతో చెప్తున్నాడు. 400 గ్రామాలని కూడా ఆయన పరిధిలో ఉంటాయండి. 7 నియోజకవర్గాలు ఉంటాయి. పంపిస్తాను కదండి, ఆయన చేస్తానని చెప్తాడండి. చేస్తారని పక్కండి. ఓకే, ఈసారి మరి కాకినాడ జిల్లాలో ఏ జెండా ఎగరబోతుందంటారు? వైసీపీ అండి. వైసీపీ పక్క. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీ రమణ అండి. ఈసారి కాకినాడ జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా, ఎవరిని ఎంచుకుంటారు మీరు ఎంపీని? ఎంపీ ఎలక్షన్ అయితే మళ్ళీ వైసీపీ అండి. నెక్స్ట్ వైసీపీ తిరుగులేదండి. వైసీపీకి ఎవరు వైసీపీ అంటే? వైసీపీ ఎంపీ ఎవరున్నారు? సునీల్ గారు అండి. సునీల్ గారు తెలుసా మీకు? తెలుసండి. అంటే ఆయన వస్తే ఏమైనా అభివృద్ధి చేస్తారంటారా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఆయన వస్తే మామూలుగా వైసీపీ పరిపాలన మొత్తం అంతా రాష్ట్రం అంతా అభివృద్ధి బాగా జరుగుతుంది కదండి. అభివృద్ధి సూపర్ అండి. మరి ఈయన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడుగా, ఏమి లేదండి. అంత సినిమా చేయలేదండి. ఉదయ్ శ్రీను అని ఉన్నాడు, అసలు ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏముందండి, అసలు సినిమా యాక్టింగ్ తెప్పించి అసలు ఏమి లేదు. ఏదో ఒక ఏరియా తెప్పించి చూడకపోతే చెప్పి ఫాలోయింగ్ అండి. అసలు ఏమి లేదండి. అంటే కాకినాడ మొత్తం నేను దత్తత తీసుకుంటా అంటున్నాడు కదా పవన్. కాకినాడ కదండి, మామూలుగా ఆంధ్ర భారతదేశం దత్త తీసుకుంటే మనకి పని జరుగుతుంది. అది మాత్రం గ్యారెంటీ. మరి ఈసారి కాకినాడ జిల్లాలో ఏ జెండా ఎగరబోతుంది అంటారు? కాకినాడ జిల్లా వైసీపీ అండి. వైసీపీ కాకినాడ జిల్లా మొత్తం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా వైసీపీ జెండా ఎగరబోతుందండి. కంపల్సరీ గ్యారెంటీ. జగన్ అంటే అంటారు, జగన్ పరిపాలనలో ఆయన ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు అటువంటి అండి, అభివృద్ధి అటువంటి అండి. మేము ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ కోసం ఏ ముఖ్యమంత్రి ఎవరన్నా అసెంబ్లీలో మాట్లాడారండి? ఎవరో చేశారండి? పక్కా 15 పొడుగు పార్టీ అంటే మాత్రం వైసీపీ పాలని చాలా బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి నెక్స్ట్ కూడా తిరిగి కావాలంటే 175 కానీ మొత్తం 170 కూడా రావడానికి అవకాశం ఉందని చెప్తున్నానండి. మీ పేరు? మీ పేరు? కాల్మూరు. ఈసారి కాకినాడ జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు ఎంపీని ఎవరు ఎంచుకోవాలనుకుంటారు? సునీల్. సునీల్ ఎందుకు? సునీల్ గెలిస్తే ఏమైనా చేస్తారంటారా? చేస్తారని సునీల్ బట్టి కాకపోయినా జగన్ గారిని బట్టి చెయ్యాలి. అది అంటే గతంలో ఆయన వరుసగా పరాజయం అయ్యారు, ఈసారి గెలుస్తారని నమ్మకం ఉందా? గెలుస్తారని మరి మునుపు అంటే ఆయన గెలిచే వాటిలోంచి తప్పుకునేవాడు, అందుకని కొంచెం జంప్ అయ్యి ఇప్పుడు ఏంటంటే జగన్ తరపుగా వచ్చాడు కాబట్టి జగన్ గారు పనులు చేశారు కాబట్టి జగన్ గారి గురించి అన్నా గెలుస్తారని అనుకుంటున్నాం. అంటే మన పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఉదయ్ సీన్ ఉన్నాడు కదా, ఆయన చెప్తున్నారు కదా, విమర్శిస్తున్నారు ఆయన మీద. అదే విమర్శిస్తారండి, ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ మన మామూలుగా అయితే ఆయన సునీల్ గారు జగన్ గారిని బట్టి అన్నా అవుతారని. ఓకే, ఈసారి మరి కాకినాడ జిల్లాలో ఏ జెండా ఎగరబోతున్నారు? కాకినాడ జిల్లాలో ఏ జెండా ఎగరబోతున్నారు? వైఎస్ఆర్. Please subscribe .news.